మనకైతే ఇక్కడ చూడండి వేరే లెవెల్ విజువల్స్, ఎక్కువ ఫొటోస్ ఇక్కడ తీసుకునేది. ఇక్కడ సూపర్ వస్తాయి ఫొటోస్. ఈ పక్క కరెక్ట్ కట్ చేసి పెట్టాను అదే. ఇక్కడ ఫోటోలు తీసుకోండి, సెట్ ఇన్స్టా డైరెక్ట్ పోస్ట్, ఫోటో కొట్టు పోస్ట్ పెట్టు. ఇక్కడ మనం డౌన్ దిక్కుంటే వెళ్ళిపోతే డౌన్కి దారి ఉంది, మళ్ళీ ఎక్కలే మనం కాబట్టి గౌన్ బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే క్లైమేట్ కూడా మనకి సూపర్ ఉంది, వర్త్. మనమైతే ఇప్పుడే సూసైడ్ స్పాట్ అయితే అయిపోయింది, ఇంకా డైరెక్ట్ అడిగిపోదాం, జూకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫొటోస్ మాత్రం వేరే లెవెల్ వస్తాయి, ట్రై చేయండి. అయితే మనకి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. మనకి అంతా ట్రెక్కింగ్ ఏరియా, మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. 300 ప్రతి ఒక్క దానికి. ఇక్కడైతే మనకి ఫామ్ హౌస్ అయితే కడతాను కొత్తగా, రీసెంట్గా కడతాను. డబ్బులు కట్టుకోవాలా, అక్కడ ఫ్రీగా పోదాం. మీరు ఒకవేళ ఫ్రీగా పోవాలంటే ఇక్కడికి వచ్చేయండి, స్పాట్ గుర్తుపెట్టుకోండి. రోడ్డు కొంచెం బాగుండదు కానీ ఇక్కడికైతే వచ్చేయండి. అయితే బండి దగ్గర పార్క్ చేసినాము, మీరు కూడా ఒకవేళ దగ్గర పార్క్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏరియా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బోటింగ్ ఉంది. ఇంట్రడ్యూస్ సిద్ధార్థ్, సిద్ధు బాయ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టండి అమ్మాయిలుంటే. ఓన్లీ అమ్మాయిలే గాయ్స్, అబ్బాయిలకి ఛాన్స్ లేదు. వాడు సింగిల్. చెప్తాను ఇక్కడ చూసుకోండి, మనమైతే మాడద్దు. ఇక్కడైతే మొత్తం వాటరు, బోటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ 2 మెంబర్స్ బోటింగ్ ఉంది, 6 మెంబర్స్ బోటింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకుని దారి అటు నుంచి వచ్చి డైరెక్ట్ ఇది కనిపిస్తుంది, ఇక్కడ కంచె వేసింటారు మొత్తము, ఐరన్ ఉంది. మేము ఇక్కడికి వచ్చాను డైరెక్ట్ స్ట్రైట్. వాళ్ళకి తెలిస్తే ప్యాకెట్ వాళ్ళు కనిపిస్తాయి, వాళ్ళకి ఎవరికి కనిపించకుండా వచ్చేయండి. ఇదే మన దారి. ఇక్కడ మామూలుగా ముందర కుక్క ఒకటి కాపలాగా ఉంటుంది. మనకైతే ఇట్లా స్ట్రైట్ పోతే ఆ రైట్ కొడితే డైరెక్ట్ జూలోకి ఎంట్రీ, 0 రూపీస్ ఫ్రీ. 2 ఉన్నాయి చిమ్టూస్ అయితే ఏమన్నా అనుకోకలే. మీరు అమ్మాయిలు అయితే చిమ్టూ బాయ్ నాకు ఇదేం లేదు. ఇంకా బెటర్ ఆప్షన్, మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చండి సెట్. ఇవంతా హౌసెస్ వర్క్ చేసేవాళ్ళవి హాస్టల్స్లో. డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వస్తే డైరెక్ట్ స్టెప్స్ ఎక్కేస్తే అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు పట్టించుకోరు, మోస్ట్లీ వచ్చేయచ్చు. కొంచెం జాగ్రత్తగా అయితే కొంచెం జాగ్రత్తగా వచ్చేయండి. ఇదంతా రాయే. ఏయ్ ఇప్పుడే చెప్పింది. మనకైతే ఇక్కడే సైలెంట్గా చూప్ ఇక్కడికి వచ్చేస్తే కంచె ఇట్లా ఒడిపి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఈ కంచె దాటేస్తే ఇండియా టు పాకిస్తాన్ బార్డర్, అంతే. జూలోకి ఎంటర్ అయిపోయాం ఫ్రీగా.
రూపాయి ఖర్చు లేకుండా జూలోకి ఎంట్రీ. కానీ ప్రతిసారి కొంచెం చూసుకొని రండి, సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుంటే మనకు తెలీదు. జారుతుంది. ఇప్పుడు మొత్తము వర్షం పడింది, పెడితే డైరెక్ట్ నీళ్ళకే. ఇక్కడైతే కొంతమంది బోటింగ్ చేస్తుంటారు. మరి మనకైతే ఇదే బోటింగ్ ఏరియా. బోటింగ్ 150 అనుకుంటా పర్ పర్సన్ కాదు, ఏదైనా బోట్కి పర్ పర్సన్ 50 రూపీస్ అనుకుంటా, 50 ఎంత. డైరెక్ట్ అక్కడ చెట్టు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూసుకోండి. అది అక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుంటే డైరెక్ట్ ఫోటో కొట్టు, ఇన్స్టా కొట్టు. మనకైతే బోటింగ్ అయితే చేసుకోవచ్చు మీరు కావాలంటే, పర్ పర్సన్ 50 రూపీస్ అనుకుంటా. అక్కడ చెట్టు దగ్గర మాత్రం విజిట్ చేయండి, పక్కా ఫోటో సూపర్ వస్తాయి. ఇంకా దాని ఆపోజిట్లోనే స్ట్రైట్ లైన్గా చెట్లు నాటేసి ఉంటారు, అక్కడ కూడా సూపర్ వస్తాయి ఫొటోస్. హెవెన్ గైస్. ఊటీకి పోనవసరం లేదు, ఆంధ్ర ఊటీ గైస్. ఆంధ్ర ఊటీ పేరు. ఈ చెట్లు చూడండి ఎంతెంత ఉన్నాయో. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతాయి ఇక్కడ, ఎన్నో చూసినాం. అక్కడ సూసైడ్ స్పాట్లో కూడా డ్రోన్ పెట్టేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్. మొన్న ఈ స్పాట్లో సూపర్ వచ్చినారు ఫొటోస్. తెలియదు, నేను తీసుకోలే, వాళ్ళు తీసుకునే సరిపోయింది పెళ్ళి వాళ్ళు తీసుకున్నారా ఈ స్పాట్. ఇది మామూలుగా ఏదో ఉండిందిరా, ఏదో చిన్న మ్యూజియంలా ఏదో ఉండింది. ఇది గలీజ్ అయిపోయింది, కానీ చూసా కదా చూడు, ఫొటోస్ బాగా వస్తాయి ఇక్కడ. మనకైతే ఇక్కడ ఏముంది, 365 ఇయర్స్ చెట్టు ఉంటుంది. మనమైతే 365 ఇయర్స్ చెట్టు దగ్గర పోతున్నాము. అట్లా ఇక్కడ కాఫీ తోట కూడా ఉంది. మీరు చెప్తేనా మరి, ఇదే కాఫీ చెట్లు ఇక్కడ రాసింటారు. కాఫీ చెట్లు ఇవే పెద్దవి. టీ ఆకు మాత్రం ఇంత ఉంటుంది చెట్టు, కాఫీ చెట్టు మాత్రం ఇంత ఉంది. మనమైతే ఇక్కడ బోర్డు పెట్టేసింటారు, చూసుకోవచ్చు. వెల్కమ్ టు కాఫీ గార్డెన్, కాఫీ తోట. ఇదే మనకు కాఫీ తోట. అది ఏం కాఫీయో ఎవరు తెలుసు. లేదురా సీడ్స్ వచ్చేది. ఆ సీడ్స్ నేను పట్టుకొని చూసిన, స్మెల్ చూసిన, కాఫీ స్మెల్లే వచ్చింది. ఫ్రూట్లా వచ్చి దాంట్లో సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని అంతా రోస్ట్ చేసి తర్వాత గ్రైండ్ చేసి ఇంకా మనకు కాఫీ పౌడర్ వస్తుంది. మనమైతే కొంచెం రైట్ తిరిగితే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఫోటో తీసుకునే స్పాట్స్. ఐ లవ్ ఫారెస్ట్ అంట, మనకి దీని మీద కూర్చొని ఫోటోలు తీసుకుంటారు. ఏం పోయింది వచ్చేది, ఇది ఏడా నుంచి వచ్చింది చూడు. ఇట్లాంటివి కొడైకెనాల్లో చూసిన, ఆడ గుణా కేవ్స్ దగ్గర. వాడు చెట్టు మీద కోతులు ఆడున్నాయి, ఈడు ఉన్నాడు సేమ్ టు సేమ్. మనకైతే అక్కడ జూ అంటే ఇదే, ఏముండవు. అక్కడక్కడ నెమళ్ళు ఉంటాయి, ఏముండవు. ర్యాబిట్స్ నెమలి ఆస్ట్రిచ్, ఆ 3 తప్పించి ఇంకేం కనపడవు. ఇంక మేము కనపడాలి అంతే. మమ్మల్ని తీసుకొని జూలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది కదా సెట్. 3 పూట్ల ఫుడ్ పెడితే చాలు, ఏమవుతుంది. ఎందుకు ఈ కాలేజీలో ఎంత చెప్పు, జూలో కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళకి సౌండ్ చేసుకుంటే సెట్. మనకి స్ట్రైట్ పోవచ్చు, స్ట్రైట్ పోతే మనకి అక్కడ 365 లొకేషన్ బాగుంది, చెట్టు ఒకటి వస్తుంది. అది నెక్స్ట్ టైం చూద్దాం, వీడియో లెంత్ అయిపోతుంది మళ్ళీ. టాటాయిస్ 6 ఉంటాయి, కొన్ని ఉంటాయి మనకు కనపడవు. అదే మనకి టాటాయిస్ ఒకటి 2 ఏడు ఖాళీ, ఏం బెటరు అంటే పీజియన్స్ ఏమో ఉన్నాయి. అయ్యో అంతరించిపోతాను. రేడియేషన్ ర్యాబిట్, హ్యామ్స్టర్ ర్యాబిట్ రా,
అది సూపర్ ఉంటుంది ఆ కలరు. ఆ మధ్యలో ఒకటి ఉంది చూడండి, మీకు కనిపిస్తే హ్యామ్స్టర్ రాబిట్, అది హ్యామ్స్టర్. ఓ వచ్చింది. అది నువ్వేమన్నా ఇస్తా అనుకోండి వచ్చినాయి మేమే తేలేదు నువ్వేమన్నా ఇస్తావని చేయగలరని ఫీల్ అయినట్టు. అది కాదు కానీ ఆ హ్యామ్స్టర్ దాన్ని ఎత్తుకెళ్ళిపోరా, మధ్యలో ఉంది అది ఒకటి, 2 ఉన్నాయి. ఆ కలర్ చూడు, ఎక్క ఎంత సాఫ్ట్గా, దాన్ని కూర వండుకొని తింటే ఇన్నాళ్ళు బతికినాం కానీ ఎప్పుడు దాన్ని తినలేదు. అంతా ఫన్కే, మీరు సీరియస్గా తీసుకొని యాడ దెబ్బ తిన్నారు. ర్యాబిట్ తినచ్చు అంటారు కదా, తింటారు ర్యాబిట్. ఇటు తిన్నాడు ర్యాబిట్, నేను ఇంకా తినలేదు. అవును రా, క్రొకడైల్ రా, ఆ క్రొకడైల్ ఉండదు ఏం లేదు ఆడైతే బాతులు ఉన్నాయి. క్రొకడైల్ కూడా ఉంది. మొన్న ముత్తుగా ట్రై అయినప్పుడు కదిలేదు అది, ఉంది. ఎక్కడ చూసినా ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు ఇక్కడికి. అవా మనం బయటికి పోసిన ఇట్లే రాజా, మళ్ళా అట్లా ఎందుకురా. ఆస్ట్రిచ్, అది గోపుర ఇటు కొట్టింది అనుకో అంటావు మళ్ళా. ఆస్ట్రిచ్ గుడ్డు తినాలరా. కాదు, ఒక నార్మల్ గుడ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటే ఆస్ట్రిచ్ గుడ్డు కేజీ ఉంటుంది. దాంట్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది? నెమలి కొంచెం ఎప్పబోతుంది, అది ఇప్పదులే. ఇట్లా పెడితే ఏలు కొడుతుంది. ఓసారి ముత్తుగాని కొట్టింది, రక్తం చేసింది దానికి. అయితే ఇది క్యాంటీన్, మా కాలేజ్ క్యాంటీన్ లాగే ఉంది. ఇంతకు మించి ఉండదు మా కాలేజ్ క్యాంటీన్, ఇంతే. తేడా ఏం లేదు, కలర్ కొట్టింటారు. ఈడ బాగుంటుంది, ఫేమస్ అయినా. ఆడ చూడండి, మీకు కనిపించలేదేమో, ముసలి ఒకటి ఒకటి ఉంది, ఆడ ఇంకోటి ఉంది. ఈ పక్క నిజంగా నువ్వు ఎత్తుకు కావాలంటే చుట్టుపక్కల ఒక్క రాయి కనపడదు. అర్ధగంట టైం ఇస్తాను నీకు కావాలంటే, ఒక్క రాయి ఎత్తుకు, మొత్తం తీసేసింటారు. అన్ని రాళ్ళంతా ఆవకే ఉంటాయి. చెక్ చేసుకొని కావాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా. చుట్టుపక్కల కానీ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక్క రాయి కానీ ఒక చిన్న కట్టిపూల కూడా కనపడదు మీకు. ఆ రోజు 10 నిమిషాలు ఎత్తుకున్నారా ఒక చిన్న కట్టిపూల కోసం, దొరకలేరా. అన్నీ ఆ పక్కే ఉంటాయి, ఎతికి మరీ వేస్తారు వాడికి. మనకైతే ఈడే ఉంది ఒకటి. రాయలు వేసినా కూడా కదలరు అవి, బొమ్మలు అనుకుంటారు. బతికే ఉన్నాయి. రా, క్లైమేట్ ఎందుకుందో కూడా తెలియదు. ఏమన్నా అసలు కింద జింకలు. అది ఫుడ్ కోసం వస్తాను, అసలు ఫుడ్ పెడతాను. ఫుడ్ మనకి ఆడే తీసుకొని మాకు పెడతారు. చూడు, డైరెక్ట్ జూ నుంచి బయటికి ఎంట్రీ. ఇక్కడికి ఉంటాయి మనకి. ఇది జూకి పార్కింగ్ ఏరియా, మనకంత అవసరం లేదనుకో. డైరెక్ట్ మనం డైరెక్ట్ గాలిబండికి అయితే వెళ్ళిపోదాం. మనకైతే వర్షం అయితే పడుతుంది, క్లైమేట్ మాత్రం వర్షం. రైట్ కాదు, రైట్.
అన్ఎక్స్పెక్టెడ్. గాలేదు మామూలు ఇంకొంచెం ముందర పోతే కనపడ్డు. చూడండి అసలు ఏమైనా కనిపిస్తుంది ఇప్పుడు దాకా ఎట్లుంది. గోపురం వాటర్ రెస్ట్ చేస్తాను, చూద్దాం వాటర్ రెస్ట్ ఎంతమంది. అసలు ఇది ఏంద్రా ఇది, వర్షం చూడు ఇది. అయితే రీల్స్ తీసుకుంటాడు ఈ వర్షంలో. నాకు చూడండి అసలు ముందరైతే ఏం కనపడలేదు. నేనైతే ముందరికి పోయి కొత్తగా కట్టినారు ఐ లవ్ ఏదో ఉంది, అది కనిపిస్తుంది లైట్గా. ఐ లవ్ హాస్టల్స్ అనేది కట్టినారు కొత్తగా, దాన్ని తీద్దాం అనుకున్నా. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వర్షం వచ్చేసింది, మంచు వచ్చేసింది, ఏమీ కనపడలేదు. ఇక్కడ ముందర పోతే ఏం కనపడ్డు. తీసుకురావచ్చురా, మొత్తం జారిపోతుంది. మనకైతే ఇక్కడ ఏం కనపడలేదు. మనం అయితే కిందికి పోదాం. ముందర కూడా ఏం కనపడచ్చు అసలు. బండి వాటర్ వాష్ అయిపోయింది, క్లీన్గా కొత్తగా అయిపోయింది. బాబా డ్యూగే డ్యూగు అంటే ఈ చలికి అయితే మనం ఉండేము. రైడింగ్ మాస్క్ హెల్మెట్ వేసుకొని డైరెక్ట్ కిందికి అయితే స్టార్ట్ అయిపోయింది. అలా గోపురం పెడితే గోపురం ఛార్జింగ్ అయితే అయిపోయింది. మనం డైరెక్ట్ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకైతే వేడివేడిగా బజ్జీలు. దిస్ క్లైమేట్ సెట్టు. వర్షంలో టీ బజ్జీలు టీ. మన క్లైమేట్ చూసుకుంటే మెంటల్ లెవెల్ క్లైమేట్. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయింది. ఊటీలోనే ఉంటుందో లేదా కదా, ఊటీలో ఇప్పుడు పడుతూనే ఉంటుంది లైట్ లైట్గా. ఇది చెప్పలేదు. రండి విజిట్ చేయండి ఆంధ్ర ఊటీని. ఇక్కడైతే గంగోత్రి ఉంది, మనమైతే చూడకుండా వచ్చేస్తాను ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది. కానీ మీరు వస్తే మాత్రం పక్కా ఇక్కడ విజిట్ చేయండి, సూపర్ వస్తాయి ఫొటోస్. అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది. చూస్తే బస్సు బ్లాక్ వచ్చింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు మనకి బస్సు వచ్చేదే ఎక్కువ, వర్షంలో వస్తుంది. గ్రేట్.
మన ఫోన్ మైక్లో కూడా ఫుల్ వాటర్ అయితే వచ్చేసి ఇది కూడా సరిగ్గా పని చేయట్లేదు. అది ఏం కాదు, మనం వాటర్ రెసిస్టెంటే, కానీ ఎంత వాటర్ రెసిస్టెంట్ అన్నా కూడా మీరైతే ఫోన్ అయితే వర్షంలోకి అయితే తీసుకుపోతండి. ఒకవేళ ఐఫోన్స్ ఉంటే ఓకే, మనోడు తింటాడు తినేసి. వర్షంలో మన బండి అండ్ మనోడు వేడివేడిగా గోబీ. జిమ్కి పోతాము గోబీ తింటాడు అని చెప్పొద్దండి, చీట్ మీల్ ఏం కాదు, అప్పుడప్పుడు తినచ్చు. లైఫ్ ఎంజాయ్ చేయండి. మనది మళ్ళీ పానీపూరి అంటున్నాడు. చీట్ మీల్, జిమ్ పోయాలంటే చీట్ మీలే చేసేది. జిమ్ చేయరు, వర్కౌట్ చేయరు, చీట్ మీలే చేసేది.